హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే మీ టైం వేస్ట్ చేయనండి. తొందరగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తున్నారు కదండీ! ఈ హ్యాండ్ జాయింట్స్‌కి ఓవర్‌లాక్‌తో పని లేకుండా ఎలా వేసుకోవచ్చు అనేది నేను చూపిస్తానండి ఈ వీడియోలో. కొత్తవారైతే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో నచ్చి మీకు యూజ్ అయితే మాత్రం లైక్ చేయండి. ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. సో, ఇప్పుడు ఇట్లా ఏసుకోవడం వల్ల మనకి ఒకవేళ గుచ్చుకునే క్లాతులుంటాయి కదండీ కొన్ని. అలాంటివి గుచ్చుకునేటివి ఉంటే మాత్రం మనకు గుచ్చుకోవండి ఇలా వేయడం వల్ల. అండ్ ఉబ్బెత్తుగా కూడా ఏముండదండి ఇట్లా వేరే క్లాత్ తీసుకొని ఏయడం వల్ల కూడా. మనకి హ్యాండ్ ఫినిషింగ్ అనేది ఎలా వస్తదో అలానే వస్తదండి. బయటికి కూడా చూడ్డానికి అసలు ఏం ఉబ్బెత్తుగా కూడా ఏం కనిపియదు. అండ్ పోగులు అవంతా వచ్చేసి కుట్లు పెకిలిపోవడం అలాంటిది కూడా ఏముండదండి. అయితే ఫస్ట్ ఇక్కడొచ్చేసి మనం ఒక క్రాస్ పట్టీ అయితే తీసుకోవాలండి దీనికోసము. ఈ పట్టీ విడ్త్ వచ్చేసి 1.25 ఉంటే సరిపోతుందండి. పీస్‌ని మనం బాడీకి హ్యాండ్స్ జాయిన్ చేసాం కదా! ఆ జాయింట్ దగ్గర అయితే పెట్టయితే స్టిచ్ చేయాలండి మనకి ఎక్కడైతే కావాలో. సో, ఇక్కడ మనము హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు హాఫ్ ఇంచ్ వేసి జాయిన్ చేసాం కదా మనం బాడీ పార్ట్‌కి. సో, ఈ క్లాత్ అనేది ఒక పావించ్ మాత్రమే స్టిచ్ చేయాలండి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. ఇది ఓన్లీ పావించ్ పెట్టే స్టిచ్ చేయాలి. అంటే ఒక పాదం అంతా పెట్టేసి స్టిచ్ వేసేయాలనమాట. మీరు హాఫ్ ఇంచ్ పెట్టి స్టిచ్ చేస్తే మాత్రము మళ్ళీ మనకి ఫోల్డింగ్ అదంతా చేసినప్పుడు ఉబ్బెత్తుగా అంత నీట్‌గా ఉండదండి. సో, పావించ్ మాత్రమే స్టిచ్ చేసేసుకోవాలి. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే. నేనైతే చాలామంది బ్లౌజులకైతే ఇట్లనే స్టిచ్ చేశానండి. నాకైతే మంచి రెస్పాన్సే వచ్చింది. అందరూ చాలా బాగా చెప్పారు. అసలు చాలా బావుంది. గుచ్చుకోవట్లేదు మాకు. బావుంది అని చెప్పేసి. ఓవర్‌లాక్‌తో కూడా ఒక్కొక్కసారి గుచ్చుకుంటాయండి. దీంతో గుచ్చుకోదనమాట. సో, ఇప్పుడు క్లాత్‌ని ఇట్లా పెట్టేసుకోవాలండి. సో, ఇట్లా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఒక 2 ఫోల్డ్స్ చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ ఫోల్డ్ చేసాం కదా! తర్వాత ఇంకొకసారి దాని మీదనే ఇంకొకసారి ఇట్లా ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసేయాలనమాట. అంటే సేమ్ మనము నెక్ రౌండ్ చుట్టూ మనం ఎట్లయితే హెమ్మింగ్ చేయడానికి ఒక క్రాస్ పట్టి ఎట్లయితే స్టిచ్ చేస్తామో ఇది కూడా సేమ్ అట్లనే స్టిచ్ చేసేసేయాలండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీ బ్లౌజ్‌కి. ఒకసారి కుట్టారంటే మీరు అన్ని బ్లౌజులకి ఇట్లనే కుట్టుకుంటారండి. అండ్ దీని స్టిచ్చింగ్ కూడా అన్నిటికి అవసరం లేదండి. కొన్ని క్లాతులు ఉంటాయి కదండీ! ఇట్లా పోగులు ఊరికే వచ్చేస్తా ఉంటాయి. అలాంటివి మనము ఎంత మంచిగా బ్లౌజ్ కుట్టుకున్నా సరే ఆ పోగులు ఊడిపోయి కుట్టు దగ్గరకొచ్చేసరికి కుట్టు కూడా పెకిలిపోతదనమాట. ఆ కుట్లు ఊడిపోతాయి. సో, అలాంటి వాటికి అండ్ కొన్ని క్లాతులు గుచ్చుకుంటాయి కదా! అలాంటి వాటికి ఈ టిప్ అయితే వాడితే మాత్రం మనకి యూజ్ అవుతుందండి. సో, ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే కుట్టేసుకోవాలండి. ఇట్లా ఫోల్డ్ చేసేసి చాలా ఈజీ. వీడియో ఎండ్ వరకు చూడండి. సైడ్ జాయింట్స్ దగ్గర కూడా ఎలా వేయాలో అనేది నేను చూపిస్తానండి. చూస్తున్నారు కదా! ఎంత నీట్‌గా అయితే వచ్చిందో. ఫినిషింగ్ కూడా చాలా బావుంటదండి. ఇటు సైడ్ చూసారు కదా! హ్యాండ్‌కి కూడా మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదనమాట. హ్యాండ్ ఇంతకుముందు స్టిచ్ చేసినప్పుడు అంటే హ్యాండ్ జాయిన్ చేసాం కదా బాడీ పార్ట్‌కి. అప్పుడు ఎలా అయితే ఉందో ఇప్పుడు అలానే ఉంటది. ఎందుకంటే మనము దాని మీద ఎలాంటి స్టిచ్ వేయలేదు కదా! హ్యాండ్ జాయింట్ అండ్ బాడీ పార్ట్ జాయిన్ చేసే దగ్గర మనం ఎలాంటి స్టిచ్ వేయలే. ఖాళీ పావించ్ అంతనే మనం తీసుకొని స్టిచ్ వేసుకున్నాము. సో, హ్యాండ్‌ని మనం ఏం డిస్టర్బ్ చేసినట్టు కాదు. నెక్స్ట్ ఇక్కడ మనం సైడ్ జాయింట్స్ దగ్గర మనం ఎలా వేయాలనేది చూపిస్తానండి. ఇది కూడా సేమే. సో, సైడ్ జాయింట్స్ దగ్గర మనం ఇట్లా స్టిచెస్ వేసేసుకుంటాం కదా! ఓ 4 ఫిట్టింగ్‌కి. సో, వేసుకున్న తర్వాత ఇట్లయితే కట్ చేసేసుకోవాలండి. స్ట్రెయిట్‌గా ఉండేలాగా చూసుకోవాలి. సో, ఇక్కడ క్లాత్ అయితే తీసుకోవాలండి. ఇదొచ్చి స్ట్రెయిట్ పీసు. ఇందాక ఆర్మ్ హోల్ దగ్గర మనం అంటే హ్యాండ్ జాయింట్ దగ్గర మనము క్రాస్ పీస్ యూజ్ చేసాం కదా! దీనికి స్ట్రెయిట్ పీస్ అయితే సరిపోతుందండి. సో, స్టార్టింగ్ కొంచెం ఇట్లా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ అంతా ఫోల్డ్ చేసేసుకొని ఇది కూడా పావించ్ అంత మందం స్టిచ్ చేసుకుంటే అయిపోతది. మీకు క్లాత్ ఉందంటే హాఫ్ ఇంచ్ కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు. పావించ్ అయితే సరిపోతుందండి. సో, కింద కూడా ఇట్లా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసేసేయాలండి. అంతే ఇంకా. చాలామంది అడుగుతున్నారండి ఇట్లా స్ట్రెయిట్‌గా రావాలి మనకి ఫినిషింగ్ అంటే ఏం చేయాలని? ఈ మన ఛానెల్‌లో వీడియో అయితే ఉందండి. కటింగ్ వీడియో. ఆ బ్లౌజ్ కటింగ్ అన్ని వీడియోస్‌లో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. మీరు వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది. ఒకసారి చూసారంటే మీకు స్ట్రెయిట్‌గా అయితే కంపల్సరీ వచ్చేస్తుందండి. సో, సేమ్ మనం హ్యాండ్ జాయింట్స్ దగ్గర ఎట్లయితే వేసుకున్నామో ఇక్కడ కూడా సేమ్ అట్లనే ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసేసుకోవాలండి. అంతే ఇంకా. చివరి వరకు ఈ విధంగానే స్టిచ్ చేసేసేయాలి. మీకు ఈ వీడియో యూజ్ అయితే మాత్రము ప్లీజ్ అలానే వెళ్ళిపోకండి. మన ఛానెల్‌ని ఒక లైక్ చేయండి. వీడియోని ఒక లైక్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కుట్టే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి కూడా యూజ్ అయితుంది కదా! సో, చూసారు కదా అయిపోయిందండి. ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసుకోవాలి. సో, 2 సైడ్స్ నేను అట్లనే స్టిచ్ చేసుకున్నాను. సో, ఫినిషింగ్ చూసారు కదా ఎంత బావుందో అసలకి. మన ఛానల్‌లో దీని కటింగ్ వీడియో అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే ఉందండి. ఎవరికైనా కావాలంటే ఒకసారి వెళ్ళండి. నేను డిస్క్రిప్షన్‌లో లింక్స్ కూడా ఇస్తాను. నా ఎక్స్‌ప్లనేషన్ మీకు ఎలా అనిపిస్తుందో కింద అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అయితే మాత్రం ప్లీజ్ మళ్ళీ అడుగుతున్నాను అనుకోకండి. లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.